నెర్రి కాలవకు గండి ప్రమాదంలో లూథరన్ చర్చ్. తిరుపతి జిల్లా సూరుళ్లపేట మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరంలో తుఫాను కారణంగా సూరుళ్లపేటలో ఉన్న మీకాయల్ లూథరన్ చర్చ్ ప్రాంగణం వెనుక నెర్రి కాలవ గట్టు తెగి 1864 సంవత్సరంలో బ్రిటిష్ వారు కట్టించిన గోడ కూడా కూలిపోవడం జరిగిందని, దానిని ఆనుకొని ఉన్న చర్చ్ సంస్థ అందరూ కలిసి నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ కింద భాగంలో గండి పడినదని, వర్షం నీళ్లు చర్చి ప్రాంగణంలో మోకాలు లోతుకు పైన పారింది. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ చర్చికి ఆనుకుని ఉన్న నెర్రి కాలవ గండిని ఇసుక బస్తాలతో తాత్కాలికంగా సరిచేసి వెళ్లిన ఆ పూటకట్ట తెగిపోయినది. ప్రస్తుతంలోకి వస్తే 3 నెలల తర్వాత వర్షాకాలం మొదలైతే వర్షపు నీరు బజారు వీధుల్లోకి రావచ్చునని శాశ్వత పరిష్కారం చూపవలసిందిగా కోరుతున్న చర్చి ఫాదర్ తదితరులు. నా పేరు బిషప్ చంద్రశేఖర్. సెయింట్ మైకేల్స్ లూథరన్ చర్చి సూలూరుపేట నందు నేను పాస్టర్గా పరిచయం చేస్తున్నాను. ఈ సంఘం 1864 సంవత్సరాన జర్మనీ మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంఘం. ఆ రోజుల్లోనే మిషనరీస్ దొరవారు ఈ నెర్రి కాలువకు మా చర్చి ప్రాంగణం ఎంత ఉందో ఆ హద్దు మేరకు వారు చాలా పెద్ద ప్రహరీ గోడ నిర్మించారు. నెర్రి కాలువకు ఆనుకునే కాళంగి నది కూడా ఉన్నది. మరి గడిచినటువంటి సంవత్సరం ఏర్పడినటువంటి తుఫాను ఆ బీభత్సం వల్ల విస్తారంగా వరదలు రావడం మూలంగా మా ప్రక్కనే ఉన్నటువంటి కాళంగి నదికి ఆనకట్టుకు గండిపడింది. తద్వారా ఆ నీరు నెర్రి కాలువను తాకడం, అది విస్తారంగా ప్రవహించడం మూలన మా చర్చి కాంపౌండ్కు ఆనుకొని మిషనరీలు నిర్మించినటువంటి 158 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ ప్రహరీ ఇంచుమించు 75 మీటర్ల వరకు కూలిపోయింది. అది ఇంచుమించు 18 నుంచి 20 అడుగుల లోతు వరకు పెద్ద గండి ఏర్పడింది. అయితే ఈ తుఫాను తాకిడి వల్ల, వరద బీభత్సం వల్ల అది కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఆ నవంబర్లోనే వరదల్లోనే కూలిపోయేది. మరి వరదలు ఆ రీతిగా ఉధృతంగా వచ్చినప్పుడు టౌన్లోనికి నీరు వచ్చేసేవి. మా చర్చి ప్రాంగణం చుట్టూ మొలలోతు నీరు వచ్చాయి. ఆ ఎల్లవలు జరుగుతున్న సమయంలోనే కమిషనర్ గారు 1కి 4 సార్లు విజిట్ చేశారు. మమ్మల్ని హెచ్చరిక చేశారు, మీరెవ్వరూ కాంపౌండ్లో ఉండకూడదు, ఇక్కడ వదిలి వెళ్ళిపోండి, ఏదైనా హ్యూమన్ లాస్ జరిగితే మీ మీదనే నేరము అని చెప్పారు. మేము వెళ్తామండి, కానీ దీనికి పరిష్కార మార్గం చూడండి అని అంటే వరదలు తగ్గాక చేస్తాం అని అన్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాం. ఇరిగేషన్ డిఈ గారు, ఏఈ గారు 1కి 4 సార్లు విజిట్ చేశారు. ఆ తర్వాత మరి కొన్ని ఇసుక బస్తాలు వేయడానికి వాళ్ళు సంకల్పించుకున్నారు. మరి ఆ సమయంలోనే వారికి చెప్పాం, ఏమండి మీరు కాలువ గట్టు దరి కోసేస్తున్నారు జేసీపీతో, దరి కోయడం మూలంగా ఎక్కువ నష్టం జరుగుతుంది. మీరు ఏదైతే ఆనకట్ట తెగిపోయిందో అక్కడ మీరు సరైనటువంటి ఆ మట్టి లేకపోతే రిటైనింగ్ వాలు, రివిట్మెంటు ఇవి చేయండి అని మేము కోరాం. కానీ కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ పర్యవేక్షణ సరిగా లేని కారణంగా వాళ్ళు వేసినటువంటి ఆ ఇసుక బస్తాలు వేస్తూ ఉండగానే కొట్టుకొని పోయినాయి. మరలా వాళ్ళు వచ్చారు, సార్ మీరు చేసింది సరైనటువంటి పటిష్టమైన వర్క్ కాదని మొదటి నుండి చెప్తున్నాను, మరలా ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పాం. మీరు చూడవచ్చు, విజిట్ చేయొచ్చు. మా చర్చి ప్రాంగణంలో గోడ కూలిపోయిన ప్రదేశంలో దరి అంతా కూడా లోడి ఆ కాలువకు వేయడం జరిగింది. ఆ గుంట పోడ్చకుండానే, గండి పోడ్చకుండానే వద్దు అని మేము చెప్తున్నా కూడా నీళ్లు వదిలేశారు. మరలా నీళ్లు వదిలిన కారణం చేత వాళ్ళు వేసినటువంటి సిమెంట్ ఇసుక బస్తాలతో పాటు ఆ కట్ట ఇంకా పెద్ద గండి పడిపోయింది. అది మీరు చూడొచ్చు, చాలా పెద్ద లాస్ జరిగింది. సో ఇంకా త్వరితగతిని కాబట్టి దయచేసి అధికారులు త్వరితగతిని మీరు స్పందించవాలా. ఇంతకుముందు చేసినటువంటి రీతిగా తూతు మంత్రంగా కాకుండా పటిష్టమైనటువంటి వర్క్ జరగాలి.
ఇంత పెద్ద ఆనకట్ట, ఇంత పెద్ద గండి పడిపోయింది అని అంటే దాని విషయంలో అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు స్పందించి దీన్ని పని చేయాలి. మరి కమిషనర్ గారు వచ్చారు, తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు, తర్వాత తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు శ్రీ ఆకుతోటి రమేష్ గారు వచ్చారు. ఇంతమంది వచ్చారు, వర్క్ జరిగినట్టే ఉంది. కానీ అంత ఏటు